హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజే స్టడీస్ తరపున స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసరికి 7వ తరగతి సోషల్ స్టడీస్ సంబంధించి కొత్త రాజ్యాలు, రాజులు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర రాజులు, ఈ టాపిక్స్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో లైవ్ని చివరి వరకు కూడా కంటిన్యూ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రాశస్తి అనగా ఆప్షన్ 1 శాసనాల్లో మొదట పేర్కొనే భాగం, ఆప్షన్ 2 రాజులు వారి విజయాల గురించి తెలిపేది, ఆప్షన్ 3 రాజులు వారి వంశస్థుల గురించి పేర్కొనేది, ఆప్షన్ 4 పైవన్నీ. మరి మీ సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రాశస్తి అనగా ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ శాసనాలలో మొదట పేర్కొన్నటువంటి భాగాన్ని ప్రాశస్తి అంటారు. అయితే ఈ ప్రాశస్తిలో రాజులు వారి విజయాలు మరియు అదేవిధంగా వారి వంశస్థుల గురించి పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణువును నరసింహునిగా చూపుతున్న చిత్రం ఎల్లోరా గృహాలలో ఎన్నో నెంబర్లో కలదు? అంటే విష్ణువుని నరసింహునిగా చూపించేటటువంటి చిత్రం అనేది ఎల్లోరా గృహాల్లో ఎన్నో నెంబర్ గృహలో ఉంది? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 11. విష్ణువును నరసింహునిగా చూపుతున్నటువంటి చిత్రం ఎల్లోరా గృహల్లో ఎన్నో నెంబర్ గృహలో కలదు అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 15. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. రాష్ట్రకూటులు వీరికి సామంతులుగా పనిచేశారు. రాష్ట్రకూటులు వీరికి సామంతులుగా పనిచేశారు. ఆప్షన్ 1 కర్ణాటక చాళుక్యులు, ఆప్షన్ 2 వెంగి చాళుక్యులు, ఆప్షన్ 3 కాకతీయులు, ఆప్షన్ 4 శాతవాహనులు. రాష్ట్రకూటులు వీరికి సామంతులుగా పనిచేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ రాష్ట్రకూటులు ఎవరికి సామంతులుగా పనిచేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కర్ణాటక చాళుక్యులు. సో రాష్ట్రకూటులు కర్ణాటక చాళుక్యులకు సామంతులుగా పనిచేయడం జరిగిందనమాట. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించినటువంటి వాడు ఎవరు? హిరణ్యగర్భ అనే సంస్కార విధిని నిర్వహించినటువంటి వాడు ఎవరు? ఆప్షన్ 1 శాతకర్ణి, ఆప్షన్ 2 దంతిదుర్గుడు, ఆప్షన్ 3 కదంబ మయూర శర్మ, ఆప్షన్ 4 వశిష్ఠ పులోమావి. హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించినటువంటి వాడు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ప్రశ్న కూడా చక్కగా 1కి 2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత ప్రశ్న అర్థం చేసుకొని ఆన్సర్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దంతిదుర్గుడు. హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించినటువంటి వాడు దంతిదుర్గుడు అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. సో హిరణ్యగర్భ అంటే బంగారు గర్భం ధరించినటువంటి వాడు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బ్రాహ్మణులైనప్పటికీ వారి సాంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేతబట్టిన వారు ఎవరు? బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వారి సాంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేతబట్టినవారు. ఆప్షన్ 1 కాదంబ మయూర శర్మ, ఆప్షన్ 2 గుర్జర ప్రతిహర హరిశ్చంద్రుడు,
ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 దంతిదుర్గుడు హరిశ్చంద్రుడు. బ్రాహ్మణులైనప్పటికీ వారి సాంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేతబట్టిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. గ్వాలియర్ శాసనం ఎక్కడ కలదు? గ్వాలియర్ శాసనం ఎక్కడ కలదు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. గ్వాలియర్ శాసనం అనేది ఎక్కడ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. సో గ్వాలియర్ శాసనం అనేది మధ్యప్రదేశ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా అయితే 1 మార్కు యాడ్ చేసుకోండి. సో ప్రతి ప్రశ్న కూడా 1కి 2 సార్లు బాగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. గ్వాలియర్ శాసనం ఎవరి విజయాలను వర్ణిస్తుంది? గ్వాలియర్ శాసనం అనేది ఎవరి యొక్క విజయాలను వర్ణిస్తుంది? ఆప్షన్ 1 నాగభట్టు, ఆప్షన్ 2 దంతిదుర్గుడు, ఆప్షన్ 3 హరిశ్చంద్రుడు, ఆప్షన్ 4 1 మరియు 2. గ్వాలియర్ శాసనం అనేది ఎవరి యొక్క విజయాలను వర్ణిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ శాసనాలకు సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఈ యొక్క శాసనాలకు సంబంధించి బాగా ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 నాగభట్టు. సో గ్వాలియర్ శాసనం అనేది నాగభట్టు యొక్క విజయాలను వర్ణిస్తుందన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 వంగ, ఆప్షన్ 2 అనార్త, ఆప్షన్ 3 మాలవ. ఇక్కడ ఎదురుగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ గుజరాత్ భాగం, బి మధ్యప్రదేశ్ భాగం, సి బెంగాల్ భాగం. ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేటివి దేనికి సంబంధించినటువంటివి అనేది ఇక్కడ మీరు కరెక్ట్గా మ్యాచ్ చేసి ఆ యొక్క నెంబర్ని ఎక్కడ లైవ్ చాట్లో తెలియచేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. సిఏబి. సో వంగ అనేది బెంగాల్ భాగానికి సంబంధించింది, అనార్త అనేది గుజరాత్ భాగం, మాలవ అనేది మధ్యప్రదేశ్ భాగం. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ యొక్క మ్యాచింగ్ సంబంధించి. ఓకేనా, సో ఇవి కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి. మ్యాచింగ్ సంబంధించి కూడా క్వశ్చన్లు అయితే తప్పకుండా అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కాశ్మీరును పాలించిన రాజుల చరిత్రపై ఎన్నో శతాబ్దంలోనే పెద్ద పద్యం కలదు. కాశ్మీరును పరిపాలించిన రాజుల చరిత్రపై ఎన్నో శతాబ్దంలోనే పెద్ద పద్యం కలదు. ఆప్షన్ 1 14వ శతాబ్దం, ఆప్షన్ 2 12వ శతాబ్దం, ఆప్షన్ 3 15వ శతాబ్దం, ఆప్షన్ 4 10వ శతాబ్దం. కాశ్మీరును పాలించిన రాజుల చరిత్రపై ఎన్నవ శతాబ్దంలోనే పెద్ద పద్యం కలదు అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 12వ శతాబ్దం. కాశ్మీర్ను పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలోనే పెద్ద పద్యం కలదన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కల్హణుడు తన రచనల కోసం వేటిని వినియోగించాడు? కల్హణుడు తన రచనల కోసం వేటిని వినియోగించాడు? ఆప్షన్ 1 శాసనాలు రాతప్రతులు, ఆప్షన్ 2 రాతప్రతులు పూర్వ చరిత్రలు దృష్టాంతాలు, ఆప్షన్ 3 1 మరియు 2,
ఆప్షన్ 4 తామ్ర పలకలు. కల్హణుడు తన రచనల కోసం ఈ క్రింది వాటిలో వేటిని వినియోగించాడు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. చదివిన తర్వాత మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. పన్నుల రూపంలో వచ్చిన వనరులను వేటికి వినియోగించేవారు? సో పన్నుల రూపంలో వచ్చినటువంటి వనరులను వేటికి వినియోగించేవారు? ఆప్షన్ 1 దేవాలయాల నిర్మాణానికి, ఆప్షన్ 2 కోటల నిర్మాణానికి పరిపాలన కొరకు, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 1, 2 సరైనవి. పన్నుల రూపంలో వచ్చినటువంటి వనరులన్నీ కూడా వేటి కొరకు వినియోగించేటటువంటి వారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2 సరైనటువంటివే. దేవాలయాల నిర్మాణానికి, కోటల నిర్మాణానికి, పరిపాలన కొరకు ఈ యొక్క పన్నుల రూపంలో వచ్చిన వనరులను వినియోగించేవారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్నవారు ఎవరు? త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్నవారు. ఆప్షన్ 1 గుర్జర ప్రతీహరులు, ఆప్షన్ 2 రాష్ట్రకూటులు, ఆప్షన్ 3 పాలవంశపు రాజులు, ఆప్షన్ 4 పైవన్నీ. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొన్నవారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. గుర్జర ప్రతీహరులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు. సో వీరందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. సో అందుకనే ఈ యొక్క పోరాటాన్ని త్రైపాక్షిక పోరాటం అనేసి అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మధ్య ఆసియా, ఇరాన్, భారత్ ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించిన వాడు ఎవరు? మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించిన వాడు. ఆప్షన్ 1 చౌహాన్, ఆప్షన్ 2 గజని, ఆప్షన్ 3 ఘోరీ, ఆప్షన్ 4 మూడవ పృథ్వీరాజు. మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయువ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించిన వాడు ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 గజని. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కితాబ్ ఆల్ హింద్ అని పిలువబడే అరబిక్ గ్రంథ రచయిత ఎవరు? కితాబ్ ఆల్ హింద్ అని పిలువబడే అరబిక్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 మహమ్మద్ ఘోరీ, ఆప్షన్ 2 పృథ్వీరాజ్ చౌహాన్, ఆప్షన్ 3 ఆల్-బెరూని, ఆప్షన్ 4 అక్బర్. కితాబ్ ఆల్ హింద్ అని పిలువబడేటటువంటి అరబిక్ గ్రంథ రచయిత ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్-బెరూని. కితాబ్ ఆల్ హింద్ అనే గ్రంథాన్ని రచించింది ఆల్-బెరూని అన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పరిపాలించిన వారు ఎవరు?
ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పరిపాలించిన వారు? ఆప్షన్ 1 చౌహానులు, ఆప్షన్ 2 చాళుక్యులు, ఆప్షన్ 3 రాష్ట్రకూటులు, ఆప్షన్ 4 పాలవంశపు రాజులు. ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పరిపాలించిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 చౌహానులు. ఓకేనా, ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలను పరిపాలించిన వారు చౌహానులు అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో చౌహానులను వ్యతిరేకించిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో చౌహానులను వ్యతిరేకించిన వారు? ఆప్షన్ 1 గహద్వాలులు, ఆప్షన్ 2 గుజరాత్లోని చాళుక్యులు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 రాష్ట్రకూటులు. ఈ క్రింది వారిలో చౌహానులను వ్యతిరేకించిన వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. గహద్వాలులు, గుజరాత్లోని చాళుక్యులు ఈ యొక్క చౌహాన్లను వ్యతిరేకించినటువంటి వారు. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మొదటి తరయును యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? మొదటి తరయును యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1192, ఆప్షన్ 2 1190, ఆప్షన్ 3 1191, ఆప్షన్ 4 1194. మొదటి తరయును యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఏది? చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి తరయును యుద్ధం జరిగిన సంవత్సరం. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1191లో ఈ యొక్క మొదటి తరయును యుద్ధం అనేది జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క యుద్ధాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో ప్రతి ప్రశ్న కూడా బాగా చక్కగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ముత్తరాయరుకు చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు ఎవడు? ముత్తరాయరులకు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు. ఆప్షన్ 1 విజయాలయుడు, ఆప్షన్ 2 మొదటి రాజేంద్రుడు, ఆప్షన్ 3 చాళుక్య భీముడు, ఆప్షన్ 4 రాజరాజ చోళుడు. ముత్తరాయరుకు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా. చక్కగా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి, అప్పుడు మీకు ప్రశ్న అనేది అర్థమవుతుంది, అప్పుడు సమాధానాన్ని తెలియచేయండి. సో అందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఒక చిన్న లైక్ అయితే చేయండి మన యొక్క ఎగ్జామ్ని, ప్రతి ఒక్కరూ కూడా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, విజయాలయుడు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. మొదటి తరయును యుద్ధం ఎవరి మధ్య జరిగింది? మొదటి తరయును యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్ 1 గజనీ వర్సెస్ గోరీ, ఆప్షన్ 2 చౌహాన్ వర్సెస్ గజనీ, ఆప్షన్ 3 గోరీ వర్సెస్ చౌహాన్, ఆప్షన్ 4 గజనీ వర్సెస్ ఆల్ బిరూని. మొదటి తరయును యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ మొదటి తరయును యుద్ధం అనేది 1191లో జరిగింది. అయితే ఆ యొక్క మొదటి తరయును యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఓకేనా, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మహమ్మద్ గోరీ మరియు అదేవిధంగా పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ యొక్క తరయును యుద్ధం అన్నమాట. 1191లో ఈ యొక్క మొదటి తరయును యుద్ధం అనేది జరిగింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయిన సంవత్సరం ఏది?
పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ యొక్క చేతిలో ఓడిపోయినటువంటి సంవత్సరం? ఆప్షన్ 1 1191, ఆప్షన్ 2 1192, ఆప్షన్ 3 1190, ఆప్షన్ 4 1194. పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోయిన సంవత్సరం. సో మొదటి యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓడిపోయారు. మరి రెండవ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయారు. అయితే ఏ సంవత్సరంలో ఓడిపోయారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్. 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. శాలబోగా అనగా ఆప్షన్ 1 బ్రాహ్మణులకు బహుకరించిన భూమి, ఆప్షన్ 2 బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి, ఆప్షన్ 3 పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి, ఆప్షన్ 4 దేవాలయాలకు బహుకరించిన భూమి. శాలబోగా అనగా అర్థం ఏంటి? చాలా ఇంపార్టెంటు. ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మనం త్వరలోనే TTDSCకి అంటే టెట్కి సంబంధించి ఒక 60 డేస్ ప్రణాళికతో కేవలం ఆన్లైన్ టెస్ట్లో మాత్రమే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క ప్యాకేజ్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమిని శాలబోగా అనేసి అంటారు. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. ఉత్తర మేరూరు శాసనం ఎక్కడ కలదు? సో ఉత్తర మేరూరు శాసనం అనేది ఎక్కడ కలదు? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కర్ణాటక. ఉత్తర మేరూరు శాసనం అనేది ఎక్కడ కలదు అనేది ఇక్కడ ప్రశ్న. ప్రతి ప్రశ్న చక్కగా చదవండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది బాగా చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా. మనం ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది కాన్సన్ట్రేషన్గా బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఆ యొక్క ఆన్లైన్ టెస్టులు అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది సీరియస్గా బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరి కోసం ఒక సపరేట్ బ్యాచ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఆ టెస్టుల ద్వారా. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్. తమిళనాడు. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినది? పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినది? ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 15, ఆప్షన్ 4 16. పెరియ పురాణం ఏ శతాబ్దానికి చెందినటువంటిది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ శతాబ్దం. పెరియ పురాణం 12వ శతాబ్దానికి చెందినటువంటిది. ఈ యొక్క పెరియ పురాణం అనేది భక్త కన్నప్ప గురించి కూడా పేర్కొనడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన్న, ఆప్షన్ 3 ఎర్రన్న, ఆప్షన్ 4 పై వారందరూ. శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాసినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. సో గత టెట్లో ఈ యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగిందనమాట ఆల్రెడీ. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పై వారందరూ. నన్నయ్య, తిక్కన, ఎర్రన వీరినే కవిత్రయం అనేసి అంటారు. వీరు ముగ్గురు కూడా కలిసి ఈ యొక్క శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రాయడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
క్రీడాభిరామం ఎవరికి చెందినటువంటిది? అంటే ఇక్కడ క్రీడాభిరామం అనేది ఎవరికి చెందినది? ఆప్షన్ 1 ఏకాంబ్రనాథుడు, ఆప్షన్ 2 వినుకొండ వల్లభరాయుడు, ఆప్షన్ 3 విద్యానాథుడు, ఆప్షన్ 4 1 మరియు 3. క్రీడాభిరామం ఎవరికి చెందినటువంటిది? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 వినుకొండ వల్లభరాయుడు. వినుకొండ వల్లభరాయుడు ఈ యొక్క క్రీడాభిరామాన్ని రచించడం జరిగిందనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? కాకతీయానికి చెందినటువంటి మూల పురుషుడు అంటే కాకతీయుల యొక్క వంశానికి మూల పురుషుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆప్షన్ 1 రుద్రదేవుడు, ఆప్షన్ 2 గణపతి దేవుడు, ఆప్షన్ 3 దుర్జయ, ఆప్షన్ 4 రెండో ప్రోలరాజు. కాకతీయ వంశ మూల పురుషుడిగా ఎవరిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్. ఇక కాకతీయులకు సంబంధించి తప్పకుండా ఎగ్జామ్లో బిట్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దుర్జయ. కాకతీయ వంశ మూల పురుషుడిగా ఇక దుర్జయను పేర్కొంటారన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కాకతీయుల వంశానికి సంబంధించి తప్పకుండా ప్రశ్న అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రుద్రమ్మదేవి పరిపాలనా కాలం. రుద్రమ్మదేవి పరిపాలనా కాలం. ఆప్షన్ 1 క్రీస్తు శకం 1262 నుంచి 1289, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1289 నుంచి 1323, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1158 నుంచి 1195, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1116 నుంచి 1157. రుద్రమ్మదేవి పరిపాలనా కాలం. మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో అందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నారు ప్రతిరోజు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 1262, 1289 ఈ యొక్క రుద్రమ్మదేవి యొక్క పరిపాలన కాలం. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. విజయనగరం ఏ నది ఒడ్డున కలదు? సో విజయనగరం అనేది ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ 1 కృష్ణ, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 తుంగభద్ర, ఆప్షన్ 4 కావేరి. విజయనగరం అనేది ఏ నది ఒడ్డున కలదు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తుంగభద్రా నది. సో విజయనగరాన్ని ఈ యొక్క తుంగభద్రా నది ఒడ్డున నిర్మించడం జరిగిందనమాట. సో కాబట్టి ఇక్కడ విజయనగరం అనేది తుంగభద్రా నది ఒడ్డున కలదు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు కూడా బాగా చదవండి. చదివిన తర్వాత బాగా ఎగ్జామ్స్ రాయండి. ఓకేనా, నెక్స్ట్. రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? రాక్షసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం. దీన్నే తల్లికోట యుద్ధం అనేసి కూడా అంటారు. ఓకే, ఆప్షన్ 1 క్రీస్తు శకం 1565, ఆప్షన్ 2 క్రీస్తు శకం 1575, ఆప్షన్ 3 క్రీస్తు శకం 1560, ఆప్షన్ 4 క్రీస్తు శకం 1570. రాక్షసి తంగడి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. ఈ యొక్క రాక్షసి తంగడి యుద్ధం అన్నా తల్లికోట యుద్ధం అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఎగ్జామ్స్లో ఈ యొక్క ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇది గ్రూప్స్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం
ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 క్రీస్తు శకం 1565. ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం అనేది 1565లో జరిగిందనమాట. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, చాలా చక్కగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. తప్పకుండా ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. మరి నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం. ఆప్షన్ 1 క్రీస్తు శకం 1509 నుంచి 1539. ఆప్షన్ 2 క్రీస్తు శకం 1509 నుంచి 1529. ఆప్షన్ 3 క్రీస్తు శకం 1509 నుంచి 1519. ఆప్షన్ 4 క్రీస్తు శకం 1509 నుంచి 1525. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం ఎంత? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1509 నుంచి 1529 వరకు ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలంగా చెప్పుకోవచ్చు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో చాలా గొప్పవాడు. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మన యొక్క ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ యొక్క లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తెలియచేయండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీ యొక్క మార్క్స్ని లైవ్ చాట్లో తెలియజేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా. సో మనము టెట్ డిఎస్సికి సంబంధించి ఇక్కడ త్వరలోనే టెట్ 60 డేస్ ప్రణాళిక అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్రణాళికలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇక్కడ మనము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా మనకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ నేను రెస్పాన్స్ అవుతాను, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఎవరైతే ఇక ప్లానింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ ప్యాకేజ్లో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.